భరించేలాగానే ఉంటాయి కొన్ని కీళ్ళ నొప్పులు. ఇప్పుడు మామూలు కీళ్ళ నొప్పులే కదా అని ట్రీట్మెంట్ తీసుకోకపోతే వాళ్ళకేమవుతుంది? ఈ వ్యాధిలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏం జరుగుతుంది? అది చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అండి. సో ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇది క్రమంగా కీళ్ళు అనేది డ్యామేజ్ అవుతుంది. ఇది చాలా స్లో ప్రాసెస్. సో ఇప్పుడు నొప్పులు వాపులు ఉన్నాయనుకోండి, కొంచెం తొందరగా డ్యామేజ్ అవుతుంది, కీళ్ళు డ్యామేజ్ అయిపోతుంది. నొప్పులు వాపులు లేకపోతే స్లోగా డ్యామేజ్ అవుతుంది. ఇది ఒక 1-2 ఇయర్స్ పడితే, నొప్పులు వాపులు లేకపోతే ఒక 10 ఇయర్స్ పట్టచ్చు, 5-10 ఇయర్స్ పట్టచ్చు. సో క్రమంగా కీళ్ళు అనేది డ్యామేజ్ అయిపోయి ఎముకల్లో బొక్కలు పడిపోయి మూమెంట్ రెస్ట్రిక్ట్ అయిపోతాయండి. అంటే ఇప్పుడు రిస్ట్ జాయింట్ ఎఫెక్ట్ అయ్యి అనుకోండి, రిస్ట్ జాయింట్ మూమెంట్స్ అన్నీ తగ్గిపోతాయి. చేతుల దగ్గర అనుకోండి, చేతుల జాయింట్ మూమెంట్స్ తగ్గిపోతాయి. తర్వాత డిఫార్మిటీస్ అని వస్తాయి. సో చేతులు వంకర్లు పోతాయి. వంకర్లు, చేతులు పక్కకి వెళ్ళిపోవడం, వెరైటీ ఆఫ్ డిఫార్మిటీస్ అంటాం. తర్వాత ఇంకొకటి వచ్చేసి ఎక్స్ట్రా ఆర్టికులర్ మేనిఫెస్టేషన్స్. ఆల్రెడీ ఈ కీళ్ళవాతంలో మిగతా సిస్టమ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి కదండి. ఇవి కూడా ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. హార్ట్కి ముఖ్యంగా హార్ట్కి కర్నరీ ఆర్టరీ డిసీజ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత లంగ్స్ ఎఫెక్ట్ అవ్వడం కానీ, కళ్ళు ఎఫెక్ట్ అవ్వడం కానీ, లింఫ్ నోడ్స్ రావడం, ఇవన్నీ కూడా, ఈ ఛాన్సెస్ అన్నీ కూడా పెరుగుతాయి. సో మనం ట్రీట్మెంట్ తీసుకుంటే వీటన్నిటిని కూడా మనము ప్రివెంట్ చేయొచ్చు. జాయింట్ డ్యామేజ్ని, డిఫార్మిటీస్ని, ఎక్స్ట్రా ఆర్టికులర్ మేనిఫెస్టేషన్ని ప్రివెంట్ చేయొచ్చు. మెయిన్ ఉద్దేశం అదే ట్రీట్మెంట్కి. చాలా మంది పేషెంట్స్ నీరసము, అలసట కంప్లైంట్ చేస్తారు. అందులో ఫీమేల్ పేషెంట్స్ వాళ్ళకి చాలా పనులుంటాయి. వాళ్ళకి చాలా ఫెటీగ్ వస్తుంది. మీ డిసీజెస్‌లో అంత కామన్‌గా ఉంటుందా? ఈ అలసట, నీరసం అనేది? సో డిసీజ్ యాక్టివ్గా ఉందనుకోండి, రొమటాయిడ్ ఆర్థరైటిస్ యాక్టివ్గా ఉంటే యూజువల్గా కూడా వాటితో పాటు ఇన్ఫ్లమేషన్, హై ఇన్ఫ్లమేటరీ స్టేట్ కాబట్టి, సో యూజువల్గా నీరసము, అలసట అనేది చాలా కామన్. యూజువల్గా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇవి కూడా కొంతవరకు, చాలా వరకు కూడా ఇవి కూడా నార్మల్ అయిపోతాయి. వాళ్ళు కూడా నార్మల్గానే ఉండిపోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ తీసుకోకపోతే మాత్రం నీరసం, అలసట మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది.